హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి చుడీ ప్యాంట్ ఈరోజు చెప్తున్నాను అనమాట. చుడీ ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది. ఓకేనా? ఇప్పుడు మనము దాన్ని క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా మనము వేసుకోవాలి. క్రాస్గా వేయటం వలన చుడీ ప్యాంట్ వచ్చేసి క్రాస్గానే మడత వేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ కాల్ లూజ్ తీస్తున్నాను. కాల్ లూజ్ వచ్చేసి 6.5 అయితే 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 7 ఇంచెస్ పెట్టానండి. ఓకేనా? ఇప్పుడు 18 ఇంచెస్ దగ్గర నేను మోకాలి లూజు చూస్తున్నాను. 18 ఇంచెస్ దగ్గర, ఇది ఎవరికైనా కాల్ దగ్గర నుంచి 18 ఇంచెస్ దగ్గర మోకాలు లూజు ఎవరికైనా చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు కింద మనము 7 ఇంచెస్ పెట్టుకుంటే పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. అంతేనండి. పెద్ద దీనికి బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని స్కేల్తో కలుపుకోండి. 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు లెంత్ చూస్తున్నాను. లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అండి. 43 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. కింద కాల్ లూజు 6 ఉంటే పైన 18 ఇంచెస్ దగ్గర 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా కర్వ్ తీసుకున్నాను. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేయాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. అక్కడ మన నడుం లూజు అంటే అదే మన ప్యాంటు బెల్ట్ పైనది కాకుండా కింద ఉంటుంది కదా, అది ఎంతైతే ఉంటుందో నేను అలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కిస్తా మార్కింగ్ చేశాను. కిస్తా అంటే 9.5 మార్కింగ్ చేసి ఇలా రెండింటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మనము అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ముందుగా మనం గీసుకున్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా 1.5 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేస్తున్నాను. ఖర్చుల కోసం 1.5 ఇంచుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కింద కాళ్ళ దగ్గర ఎక్స్ట్రా అవసరం లేదండి, ఎందుకంటే మనం మడత పెట్టి ఫోల్డ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనము స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. మనము ఎంతైతే మనకి నడుం లూజ్ అంటే ప్యాంట్ లూజ్ కావాలో అలా ఇక్కడ నేను 17 ఇంచెస్ తీసుకున్నాను. 17 ఇంచెస్ దగ్గర నుంచి 9.5 ఇంచెస్ కిస్తా కోసం తీసుకున్నాను. కిస్తా కోసం నుంచి ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బెల్ట్ కోసం 4 ఫోల్డ్స్ చేస్తున్నాను. బెల్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను. బెల్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. 15 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా స్కేల్తో ఈ 2 బాక్సుల్ని
కొట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ప్యాంట్ అనేది చాలా ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.